హలో ఫ్రెండ్స్, నేను జర్నలిస్ట్ శివారెడ్డి. నేను V6 న్యూస్ టీవీలో చాలాసార్లు చాలా ఏళ్ళు మీరు నన్ను చూసినారు. దగ్గర దగ్గర 13 సంవత్సరాలు నేను V6 న్యూస్లో వర్క్ చేసిన. అంతకన్నా ముందు కొన్ని మీడియా సంస్థల్లో కూడా పనిచేసిన. తెలంగాణ ఉద్యమం టైం నుంచి మొన్నటి వరకు ఫిబ్రవరి మాసం నెలాఖరు వరకు పనిచేయాల్సిన. దానిలో V6 న్యూస్లో నాకు మంచి అనుభవాలు ఉన్నాయి, తీపి గుర్తులు ఉన్నాయి, అనేక అవమానాలు ఉన్నాయి. తర్వాత అనేక వీడియోసు, అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నేను చేసిన స్టోరీలు కావచ్చు, నేను చేసిన గ్రౌండ్ రిపోర్ట్సు అప్పటి ప్రభుత్వాన్ని కదిలించినాయి. ఇప్పటి ప్రభుత్వంలో కూడా కొంత ఇప్పటికి చూసిన కూడా నేను V6 న్యూస్ వేదికగా చెప్పిన. ఇక V6 న్యూస్లో నేను ఈ 13 సంవత్సరాల్లో చాలా ప్రజల కోణంలోనే పనిచేయాల్సి వచ్చింది. ప్రజల కోణంలోనే పనిచేసినాం. అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్స్ దాదాపు హైయెస్ట్ 300 పైన గ్రౌండ్ రిపోర్ట్స్ అక్కడనే చేసినాం. ప్లస్ తెలంగాణ ఉద్యమంలో అటు ఓయూలో కానీ ఇటు నిజాం హాస్టల్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమాన్ని హోరెత్తిన నినాదాలన్నింటినీ కూడా దగ్గరుండి కవర్ చేసినవాన్ని. ఆ తర్వాత V6 న్యూస్లో తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 9.5 సంవత్సరాలు అంతకుముందు గత ప్రభుత్వం, తర్వాత ఈ ప్రభుత్వం, ఇప్పటిదాకా కూడా చాలా విషయాలను జనం యాంగిల్లోనే పనిచేసినాం. నిజానికి పొద్దున్నే గుడ్ మార్నింగ్ తెలంగాణ అని ప్రోగ్రామ్ నేను చేసేవాడిని. దాదాపు 2.5-3 ఇయర్స్ చాలా రోజులు సెలవు లేకుండా కూడా V6 న్యూస్లో పనిచేసినాం. మీకు అందరికీ తెలుసు, నేను తెలుసు, నా వాయిస్ కూడా మీరు గుర్తుపడతారు. నేను జనం తరపునే గతంలో ప్రశ్నించిన, ఎప్పుడు ప్రశ్నించినా జనం సమస్యల మీదే ప్రశ్నించిన తప్ప వ్యక్తిగతంగా ఇంకేదో చేద్దాం లేకపోతే ఇంకెవరో ఏదో అందమని కాదు. ఖచ్చితంగా నా క్వశ్చన్ జనం యాంగిల్లోనే ఉంటుంది. అందుకే చాలామంది పొలిటీషియన్స్ చాలా ఇబ్బంది పడేవారు. నేను క్వశ్చన్ అడుగుతున్నా అంటే వాళ్ళు ఒక ఆన్సర్ ఉండదు. వాళ్ళు మనం అడిగే క్వశ్చన్స్ దగ్గర వాళ్ళకి ఆన్సర్ ఉండదు. ఇంకా వాళ్ళు మనం క్వశ్చన్ అడగకపోతే వాళ్ళు ఆశ్చర్యపోయే వాళ్ళు ఎందుకు ఈరోజు క్వశ్చన్ అడగలేదని. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను V6 న్యూస్కు రిజైన్ చేసిన. ప్రస్తుతం V6 న్యూస్లో లేను. నేను V6 న్యూస్లో రిజైన్ చేయడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ 13 సంవత్సరాలు పనిచేసిన. చాలాసార్లు చాలా అవమానాలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదంట చూడండి. అట్లాంటి సిచ్యువేషన్ని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. నిజానికి V6 న్యూస్ చాలా మంచి ఛానల్, ప్లస్ యాజమాన్యం కూడా మంచిది. యాజమాన్యం కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాదు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళు ఫ్యామిలీ కూడా ఎక్కడ ఛానల్ ఇన్వాల్వ్ కాదు. కానీ ఛానల్లో ఉన్న ఒకరిద్దరు పెద్ద మనుషులు దాన్ని మొత్తం కలుషితం చేసి V6 న్యూస్ గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండదు. క్వాలిటీ ఉండదు, దానిలో ఏది ఉండదు. అసలు V6 న్యూస్లో ఉండాల్సింది ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్కి ప్రస్తుతానికి ఛానల్ తీసుకొచ్చారు. ప్లస్ ఆ ఛానల్లో వాతావరణం కూడా అట్లాంటిదే. నాకు V6 న్యూస్ అన్న కూడా చాలా గౌరవం. ఎందుకంటే నిలబెట్టింది V6 న్యూస్. నేను ఇంత వాడిని అయినట్టు V6 న్యూసే కారణం. మీరు దాన్ని గుర్తుపడుతున్నారంటే కూడా దానికి V6 న్యూసే కారణం. V6 న్యూస్ ప్రాబ్లం లేదు, కానీ దానిలో ఉన్న ఒకరిద్దరు మనుషులు వాళ్ళ రాజకీయాల కోసం, సొంత రాజకీయాల కోసం ఆ ఛానల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చిండ్రు. మీకు అంతకుముందు తెలుసు, సంగప్ప మాకు బాస్, ఆయన పాలిటిక్స్లోకి పోయినరు. అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితుల మధ్య ఆయన V6 నుంచి రాజకీయాలకు పోవాల్సి వచ్చింది. ఆయన రాజకీయాలకు ఎప్పటి నుంచో పోల్చిన వాడే, బట్ కొంత టైం ఉండే, కానీ ఆయన ముందే పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భరత్ ప్రస్తుతం జీటీవీ సీఓగా ఉన్నారు. ఆయన చాలా అవమానకరమైన పద్ధతులు V6 నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బుచ్చన్న సీనియర్ రిపోర్టర్, మీకు అందరికి తెలుసు. ఆయన అయితే అసలు ఎవరికి చెప్పుకోలేని బాధలు పడ్డాడు. చాలా అవమానంగా, ఇంకా ఇక్కడ ఉంటే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అన్న సిచ్యువేషన్లో బుచ్చన్న V6 నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. ప్లస్ ఈ మధ్యకాలంలో క్రైమ్ బ్యూరో చీఫ్ సంపత్, ఆయన కూడా బయటకు పోయినారు. తర్వాత నా వంతు వచ్చింది. నేను కూడా అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న రాజకీయాలను చూసి తట్టుకోలేకపోయినా, ఇక్కడ ఉంటే మన జర్నలిజం చచ్చిపోతుంది, సేమ్ టైం మన ఆత్మగౌరవం చస్తుంది అన్న ఉద్దేశంతో V6 నుంచి బయటికి రావాల్సి వచ్చింది. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నా. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన కూడా కొంతమంది కుట్ర చేసిండ్రు. ఆల్రెడీ నేను విత్తనం మొలకెత్తక ముందే కాకులు వచ్చి విత్తనాన్ని పొడిచినాయి అంటారు చూడండి. అట్లా నేను ఇంకా ఛానల్ పేరు పెట్టకముందే, ఇంకా ఛానల్ నేను ఆఫీస్ తీసుకోకముందే నా ఛానల్ ఎవరో పెట్టిస్తున్నారని, నా ఛానల్ వెనుక ఎవరెవరో ఉన్నారని ఆల్మోస్ట్ ప్రచారాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రచారం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పిన ఒకరిద్దరు పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు ఛానల్ను రాకుండా చేసే ప్రయత్నం చేసినారు. బట్ ఛానల్ అయితే వచ్చింది. సిగ్నల్ టీవీ మనది. సిగ్నల్ టీవీ వేదికగా ఖచ్చితంగా సూటిగా ప్రజా సమస్యల పైన పాలకులను ప్రశ్నిస్తాం. మనం సమాధానం రాబట్టడమే మన లక్ష్యం. ప్రజా సమస్యల పైన ప్రజలకు ఎవరు దొరకరు. ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా పోయి అడగంటే అడగరు. కానీ ఆ ప్రజా సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ సిగ్నల్ టీవీ అవుతుందని నేను హామీ ఇస్తున్నా. సిగ్నల్ టీవీ వేదికగా ఖచ్చితంగా ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే విధంగా
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, పాలకులను ప్రశ్నిస్తాం, అధికారంలో ఎవరున్నా సరే అధికార పార్టీనే ప్రశ్నిస్తాం. కాబట్టి సిగ్నల్ టీవీ కూడా ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షాల బాధ్యత మర్చిపోతే, ప్రతిపక్షాల బాధ్యతారహిత్యంగా ఉంటే ప్రతిపక్షాలను కూడా విడిచేది లేదు. సేమ్ టైం జన సమస్యలు ఏమున్నావో అవి ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తా. ఇన్ని సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో నేను ఎట్లయితే ప్రజల తరపున ప్రజా గొంతుగా ఎన్నో సిగ్నల్ టీవీ వేదికగా, సిగ్నల్ టీవీ ఫౌండర్గా నేను మళ్ళీ అదే గొంతును వినిపించబోతున్నా. సిగ్నల్ టీవీ యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది, తర్వాత ఎక్స్లో కూడా ఉంటుంది, స్నాప్చాట్లో కూడా ఉంటుంది. సిగ్నల్ టీవీలో నేను ప్రజా గొంతుకగా, మీ వాయిస్గా నేను ఖచ్చితంగా అడగాల్సిన వాళ్ళని అడుగుతా, కడగాల్సిన వాళ్ళని కడుగుతా. ఎవరైతే ఈ సిగ్నల్ టీవీ రాకుండా కుట్ర చేసినరో, కొన్ని రోజులు ప్రయత్నం చేసినరో, దీని మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసినరో వాళ్ళ బండారం కూడా ఖచ్చితంగా నేను బయట పెడతానని చెప్తున్నా. సేమ్ టైం బురదలో ఉన్న పంది చిట్లిచ్చి అవతల మీద బురద పడిందని చెప్పించే ప్రయత్నం నడిచింది. నా మీద బురద తల్లి అదో బురద పడది. శివారెడ్డి కూడా అందరిలాగానే, శివారెడ్డి కూడా ఏదో పొలిటికల్ పార్టీ తరపున టీవీ ఛానల్ పెట్టబోతున్నారు. ఇట్లాంటి కుట్రలు జరిగినాయి. బట్ ఆ కుట్రలన్నీ ఛేదిస్తూ ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా సిగ్నల్ టీవీ పురుడు పోసుకున్నది. సిగ్నల్ టీవీ ఇప్పుడే పుట్టింది. దీన్ని పెంచి పోషించే బాధ్యత మీదే. ప్రజలారా, మీకోసం పోరాడే గొంతుగా మీకోసమే సిగ్నల్ టీవీ పనిచేస్తుంది. జెండాలు లేవు, ఎజెండాలు లేవు, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, ఎవరు తమ్ముడు కాదు, ఎవరు అన్న కాదు, ఎవరు చుట్టం కాదు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రశ్నించేందుకు వస్తున్నా. యూట్యూబ్ ఛానల్ అనగానే చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. పొద్దునే లేచి తిడితే అది యూట్యూబ్ ఛానల్ అని కాదు. చాలా ప్రొఫెషనల్గా ఇన్ని సంవత్సరాలు మరక లేకుండా ఏ విధంగా అయితే నా జర్నలిజం కొనసాగిందో, నా రిపోర్టింగ్ కొనసాగిందో, ఖచ్చితంగా నా నాయకత్వంలో సిగ్నల్ టీవీ కూడా మచ్చ లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎవరి వంత పాడకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో జనం కోసం మాత్రమే పనిచేస్తాను నేను హామీ ఇస్తున్నా. దయచేసి ఈ ఛానల్ని ప్రోత్సహించండి. యూట్యూబ్లో సిగ్నల్ టీవీ అని కొడితే వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఇన్స్టాలో కూడా మీరు లైక్ చేయండి. నా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వాచ్ చేయండి. ఖచ్చితంగా రోజు ఉండే రాజకీయాలు ఎట్లా ఉంటాయి, అసలు ఈ రాజకీయాల వెనుక ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏ పార్టీలోకి ఎందుకు పోతున్నారు, వారి వెనుక ఏం జరిగింది, ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారా, పట్టించుకుంటలేరా, పట్టించుకోకపోతే మనం ఎట్లా దాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ఇట్లాంటి అన్ని అంశాలపైన సమగ్రంగా సిగ్నల్ టీవీ పనిచేస్తుంది. మీ అందరి ఆశీర్వాదం కావాలని నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి సిగ్నల్ టీవీని ఆశీర్వదించండి. నేను మీ శివారెడ్డి, జర్నలిస్ట్.